హాయ్ హలో. సో ఈ రోజు మనం ఏంటంటే వెబ్సైట్ డిజైనింగ్ లైవ్ ప్రాజెక్ట్ సెటప్ అనేది ఎలా చేయాలి అనేది అయితే తెలుసుకుంటాం. సో ఈ ఎక్స్పీరియన్స్ లో నాకు ఆల్మోస్ట్ ఉండే 6 years ఎక్స్పీరియన్స్ లో 200+ వెబ్సైట్స్ అయితే నేను డిజైన్ చేసిన. లాస్ట్ నేను 1 year కంపెనీ పెట్టినప్పటి నుంచి టీం దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 50 to 70 వెబ్సైట్స్ అయితే డిజైన్ అయితే చేపించిన. సో ఈ ప్రాసెస్ అంతా కూడా ఏంటంటే వాళ్ళ ఓన్ గా వాళ్ళు చేసుకునేటప్పుడు చాలా ఇష్యూస్ అనేది ఫేస్ చేస్తూ ఉండేది నాకు గుర్తొచ్చింది. అందుకోసమే ఈ రోజు నేను ఏంటంటే క్లయింట్ కి ఓకేనా పర్చేస్ చేసేటప్పుడు స్టార్టింగ్ నుంచి ఏదైతే చేయాల్సి ఉంటుందో వాటన్నిటినీ కూడా ఇలా లైవ్ లో మీకు కూడా ఏంటంటే టీచ్ చేస్తూ ఉంటే బెటర్ గా ఉంటది అనేసి అయితే ఈ వీడియో మీకోసం అయితే చేస్తున్నా. సో హియర్ యూ కెన్ ఏబుల్ టు సీ దట్. సో జస్ట్ ఏంటంటే మనము ఒక వెబ్సైట్ అయితే పర్చేస్ అయితే చేసినాం క్లయింట్ కోసం. సో క్లయింట్ కి పర్చేస్ చేసిన దాన్ని ఎలా సెటప్ అయితే చేయబోతున్నాను అనేది ఈ వీడియోలో అయితే మీరు క్లియర్ గా అయితే తెలుసుకోవచ్చు. ఓకే, మంచి నాలెడ్జ్ అయితే మీకు అయితే వస్తుంది, లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే ఒక బిజినెస్ అనేది ఓకేనా ఆఫ్లైన్ నుంచి ఓకే ఆఫ్లైన్ నుంచి ఆన్లైన్కి తీసుకురావాలి అంటే వాళ్ళకంటూ వెబ్సైట్ అనేది 100% అయితే కావాలి. ఓకే, సో ఈ వెబ్సైట్ అనేది క్రియేట్ చేయాలి అనుకొని బిజినెస్ పర్సన్ అనుకుంటే ఆన్లైన్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఫస్ట్ కావాల్సిందే ఏంటంటే డొమైన్ అండి. ఓకే, డొమైన్ అనేది కావాలి. సో డొమైన్ ఏమో కాదు, సో ఇక్కడ కనిపిస్తుంది కదా. సో వెబ్సైట్ నేమ్ ఏదైతే ఒక బిజినెస్ పర్సన్ వాళ్ళ బిజినెస్ ని ఆన్లైన్ లో ఒక పేరుతో పిలుచుకోవాలి అనుకుంటున్నారో ఆఫ్లైన్ లో ఎలాగో సేమ్ ఆన్లైన్ లో .com అని .in అనేసి ఎలాంటి దాన్ని అయితే పర్చేజ్ అయితే చేసుకోవాలి, దాన్నే డొమైన్ అంటాం. అండ్ నెక్స్ట్ వన్ చూసుకుంటే హోస్టింగ్. ఓకేనా, హోస్టింగ్ అంటే మనము ఇంటర్నెట్లో స్పేస్ అనేది పర్చేస్ అయితే చేయడం. ఇప్పుడు ఏదైతే మనము టెక్స్ట్ కావచ్చు, ఇమేజెస్ కావచ్చు, వీడియోస్ కావచ్చు, వీటన్నిటినీ కూడా ఏంటంటే అందరికీ అందుబాటులో ఉండేలాగా ఏంటంటే మనము యాడ్ అయితే చేయాలి కదా ఒక ప్లేస్లో. దానికోసం స్టోరేజ్ కావాలి కదా. సో అందుకోసం మేము ఇంటర్నెట్ స్పేస్, దిస్ ఇస్ ద వన్ వెబ్సైట్ నేమ్. దీన్ని వెబ్సైట్ నేమ్ అంటాం, డొమైన్ ని. హోస్టింగ్ ని ఇంటర్నెట్ స్పేస్ అని అయితే అంటాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకు కావాల్సింది ఎస్ఎస్ఎల్. సో కొన్ని పర్టికులర్ హోస్టింగ్ దాంట్లో మీరేంటంటే ఎస్ఎస్ఎల్ అనేది పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇక్కడే ఏంటంటే మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కొన్ని హోస్టింగ్స్ లో ఏంటంటే మీరు పర్చేస్ చేసేటప్పుడు ఓకేనా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఎస్ఎస్ఎల్ అనేది కొన్ని మీకు ఫ్రీగా అయితే ప్రొవైడ్ అయితే చేయవు, అలాంటప్పుడు మీరు పర్చేస్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. అందుకోసమే మీరు ఏంటంటే ఈ హోస్టింగ్ ని డొమైన్ ని ఈ రెండింటిని కొనే దగ్గర ఎస్ఎస్ఎల్ అనేది ఫ్రీగా ఇస్తున్నారా లేదా అని చెక్ చేసుకోండి. ఎక్కడో తక్కువ ప్రైస్కి వచ్చేస్తుంది అనేసి హోస్టింగ్స్ డొమైన్స్ ఎక్కడ పడితే అక్కడ కొనకండి. సో డొమైన్స్ కొనడానికి ఏంటంటే కొన్ని ట్రస్టెడ్ వెబ్సైట్స్ అయితే ఉన్నాయి. దాంట్లో చూసుకున్నట్టయితే గోడాడీ ఒకటి, ఓకే, నెక్స్ట్ వన్ వచ్చేసి హోస్ట్ ఇంజర్ ఒకటి. ఓకే, నేను దీంట్లోనే కొనమని అయితే నేను చెప్పట్లా, మీకు ఎక్కడ తక్కువ వస్తే అక్కడ కొనండి. కాకపోతే ట్రస్టెడ్ పర్టికులర్ సర్వీస్ ప్రొవైడర్స్ దగ్గరే కొనండి. ఎందుకు అంటే రేపటి రోజు ఏంటంటే ఆ కంపెనీ మీకు ఏంటంటే ఏదైనా సపోర్ట్ అవ్వాల్సినప్పుడు మీకు హెల్ప్ చేయలేదు అనుకో, లైవ్ సపోర్ట్ అనేది హెల్ప్ చేయలేదు అనుకో, సో అలాంటి వాటి దగ్గర మీరు పర్చేస్ చేసి ఏం లాభం? దట్ ఈస్ ద రీజన్. హోస్ట్ ఇంజర్ కావచ్చు, నేమ్ చీప్ కావచ్చు, ఓకేనా, ఇవన్నీ అయితే మీరు యూజ్ చేయొచ్చు. సో నేమ్ ప్రెసెంట్ ఏంటంటే గోడాడి యూజ్ చేస్తానా, హోస్ట్ ఇంజర్ యూజ్ చేస్తానా, నేమ్ చీప్ అనేది యూజ్ చేస్తానా, సమ్ అదర్ థింగ్స్ కూడా యూటిలైజ్ అయితే చేస్తానా. సో ఈ పర్టికులర్ 3 దాంట్లో ఏది బెటర్ అనేసి నన్ను అడిగితే, సో సపోర్ట్ రిలేటెడ్ దాంట్లో చూసుకున్నట్టయితే నేమ్ చీప్ అనేది మీకు చాలా అంటే చాలా మంచి సపోర్ట్ అయితే దొరుకుతుంది. సో యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో నెక్స్ట్ వన్ చూస్తే హోస్టింగ్, ఎక్కడైతే డొమైన్ దొరుకుతుందో అక్కడే మీకు హోస్టింగ్ కూడా దొరకడం జరుగుతుంది. దెన్ యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఇప్పుడు నేను డొమైన్ అనేది పర్చేస్ చేసిన, ఇది కూడా లైవ్ లో చూపించే థాట్ అయితే నాకైతే రాలేదు. నేనైతే ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం అనుకునే టైంలో సో మీరు అందరూ అయితే గుర్తు రావడం అయితే జరిగింది. సో మన ఆడియన్స్ కి మన సబ్స్క్రైబర్స్ కూడా ఇలాంటి వీడియోస్ తీసుకొని వస్తే మంచిగా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో దీన్ని అయితే మీకోసం రికార్డ్ అయితే చేస్తున్నా. సో ఇలాంటి ఓకే థాట్ అనేది పెట్టుకొని మిమ్మల్ని గుర్తుపెట్టుకొని నేను వీడియోస్ చేస్తున్నందుకు మస్ట్ అండ్ షుడ్గా ఏంటంటే లైక్ కామెంట్ అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. ఇలాంటి లైవ్ ఎక్స్పీరియన్సెస్ చాలా అయితే మీ ముందుకైతే తీసుకొని అయితే వస్తాను. అలానే కామెంట్ సెక్షన్లో నెక్స్ట్ ఏ కైండ్ ఆఫ్ వీడియోస్ కావాలి అనేది కూడా డ్రాప్ చేయండి. సో బేస్డ్ ఆన్ ఏంటంటే నేను నెక్స్ట్ మీకు మన ఏజెన్సీ తరపు నుండి డిజిటల్ చందు సొల్యూషన్స్ ఏజెన్సీ తరపు నుంచి జరిగే ప్రాసెస్ టైంలో ఏంటంటే మీ ముందుకైతే లైవ్ ఎక్స్పీరియన్స్తో తీసుకురావడానికైతే ప్రయత్నిస్తా. ఓకే, మస్ట్ అండ్ షుడ్గా అయితే లైక్ చేయండి. అండ్ ఎవరికైతే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి. ఓకేనా, వాళ్ళకి కూడా హెల్ప్ అయితే అవుతుంది. సో ఇప్పుడు నేను డొమైన్ అయితే పర్చేజ్ అయితే చేసేసిన. ఎక్కడి నుంచి అంటే చూసినట్టయితే మీరైతే చూడొచ్చు, హోస్ట్ ఇంజర్ నుంచి అయితే డొమైన్ అయితే పర్చేస్ చేసిన. ఈ డొమైన్ పర్చేస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఎస్ఎస్ఎల్ అని అయితే మీరు తీసుకోవాలి. ఓకేనా, హోస్టింగ్ అనేది తీసుకోవాలి, రెండు తీసుకోవాలి. ఇక్కడ మీకు ఏంటంటే 1000 రూపీస్ కాస్ట్ అయితే అవ్వచ్చు. ఇక్కడ నాకైతే
₹830 అలా అయితే ఈ డొమైన్ కాస్ట్ అయితే పడడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ హోస్టింగ్ అనేది ఏంటంటే మీకు 2000 నుంచి ఒక ₹3000 అయితే ఉండడం జరుగుతుంది. సర్వీస్ ప్రొవైడర్ టు ప్రొవైడర్ చేంజ్ ఉంటుంది. ఎస్ఎస్ఎల్ అనేది మీరు విడిగా కొనుక్కోవాలి అంటే ఒక ₹1200 అయితే ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆల్మోస్ట్ చూసుకున్నట్టయితే ఒక 5000 టు ఒక ₹6000 కాస్ట్ అయితే అవుతూ ఉంటుంది. సో ఇది మీ ఓన్గా తీసుకోవాలి బయట అనుకుంటే 6000 అలా అయితే అవుతుంది. మీకు ఎవరికైనా లైక్ ఈ కైండ్ ఆఫ్ డొమైన్ హోస్టింగ్, ఓకేనా, ఎస్ఎస్ఎల్ కాగా దీంతో పాటు వెబ్సైట్ డిజైనింగ్ అనేది డిజిటల్ చందు సొల్యూషన్స్ ఏజెన్సీ నుంచి కావాలి అనుకుంటే యూ పీపుల్ కెన్ ఏబుల్ టు అప్రోచ్ టు దిస్ నెంబర్. ఓకే, ఈ నెంబర్కి అయితే మీరు అప్రోచ్ అయితే అవ్వచ్చు. సో మై టీమ్ గోయింగ్ టు హెల్ప్ యూ అవుట్. డొమైన్ హోస్టింగ్ ఎస్ఎస్ఎల్ అనేది మనమైతే చాలా అఫోర్డబుల్ దాంట్లో ప్రొవైడ్ అయితే చేస్తాం. అండ్ లెట్స్ జంప్ ఇన్. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు డొమైన్ అయితే ఉంది, హోస్టింగ్ ఆల్రెడీ తీసేసుకున్నాం, హోస్టింజర్లో ఎస్ఎస్ఎల్ అనేది ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు ఈ సెటప్ అనేది ఎలా చేయాలి? నౌ వీఆర్ గోయింగ్ టు ది సెటప్. ఏం చేయాలి? ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి అసలు? ఓకేనా, డొమైన్ హోస్టింగ్ ఎస్ఎస్ఎల్ అయిపోయిన తర్వాత ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? డొమైన్ పర్చేస్ చేసిన తర్వాత మనం హోస్టింగ్ దాంట్లోకి వెళ్ళేసి ఏదైతే ఒక పర్టికులర్ వెబ్సైట్ క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఉందో ఆ సాఫ్ట్వేర్ని అయితే కనెక్ట్ అయితే చేయాలి. ఓకే, మనం ఇక్కడ ఏంటంటే యూజ్ చేస్తూ ఉండేది వర్డ్ ప్రెస్. ఈ వర్డ్ ప్రెస్ అనేది ఏంటంటే ఒక సిఎంఎస్ సాఫ్ట్వేర్. సిఎంఎస్ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. సో ఈ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అయిన ఈ వర్డ్ ప్రెస్ను ఉపయోగించి ఒక్క లైన్ కూడా కోడ్ రాయాల్సిన అవసరం లేకుండా ఏంటంటే మీరు వెబ్సైట్లు అయితే క్రియేట్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈ సెటప్ అనేది ఈ సాఫ్ట్వేర్ను ఉపయోగించి ఎలా చేస్తాం అనేది మీరు లైవ్లో అయితే చూడొచ్చు. సో ఐఎమ్ టేకింగ్ టు ది బ్యాక్ ఎండ్ అండ్ యూ కెన్ ఏబుల్ టు సీ. సో జస్ట్ అయితే పర్చేజ్ అయితే చేసినాం. స్టార్ట్ యూజింగ్ యువర్ న్యూ డొమైన్, క్లిక్ ఆన్ కంటిన్యూ. సో మీరు సింప్లీ హోస్టింజర్లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ నుంచి మీరు కంటిన్యూ అవ్వకపోవచ్చు. హోస్టింజర్లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత డొమైన్ పర్చేజ్ అయితే చేయండి. ఇక్కడ మీకు ఏంటంటే చూసినట్టయితే ఇక్కడ డొమైన్స్ అనేది ఆప్షన్ ఉంటుంది, గెట్ ఏ న్యూ డొమైన్. ఇక్కడ నుంచి సెర్చ్ చేయండి, మీకు ఏ డొమైన్ కావాలి అన్న ఆ డొమైన్ అనేది పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ పర్చేజ్ చేసినాను కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు ది వెబ్సైట్స్. ఓకే, సో ఇన్ దీస్ వెబ్సైట్స్, these all the websites actually I am maintaining. GMR. Okay, let me refresh this one. So just మనం బ్యాక్ వచ్చాం కాబట్టి ఏంటంటే అది రీఫ్రెష్ అయితే అవ్వట్లా. Let me refresh. Now we can able to see GMR. What? Okay, here you people can able to see that GMR Sri Gayatri Enterprises. Click on manage and we need to connect the hosting. Okay, దీనికి ఏంటంటే ఇప్పుడు మనం హోస్టింగ్ అయితే కనెక్ట్ అయితే చేయాలి. క్లిక్ ఆన్ గెట్ హోస్టింగ్ and it is going to take you to this page. ఓకే, సో కంప్లీట్లీ ఇట్ ఈస్ లైవ్, రైట్? సమ్ టైమ్స్ ఏంటంటే ఆప్షన్స్ చేంజ్ అవుతూ ఉంటాయి, కొన్ని పర్టికులర్ టైమ్స్ ఎర్రర్స్ అనేది వస్తూ ఉంటాయి. వాటన్నిటిని మనం ఏంటంటే చూసుకుంటూ నెక్స్ట్కి అయితే తీసుకెళ్ళాలి. ఇదేదో లైవ్లో ఓకేనా నేనేదో చేస్తూ ఉండేదాన్ని రికార్డ్ చేసేసి అలానే ఏంటంటే మధ్యలో మీరు కట్ చేసేసి ప్రొవైడ్ అయితే చేయట్లేదు. సో నేను ఏదైతే ఎర్రర్స్ని ఇష్యూస్ని అన్ని ఫేస్ చేస్తున్నా, ఎవ్రీథింగ్ ఐఎమ్ షోయింగ్ ఇన్ లైవ్. ఓకే, అలాంటప్పుడు వాటి నుంచి ఎలా సొల్యూషన్ తీసుకురావాలి అనేది ఏంటంటే మనం ఇక్కడ చెక్ చేసే ప్రాసెస్లో కొద్దిగా టైం పట్టొచ్చు. సో అదే మనకు కావాల్సింది. యూట్యూబ్లో మీరు వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు, చూసే టైంలో ఏంటంటే ఓకేనా ఒక ప్రాబ్లం వచ్చి ఉంటుంది, వెంటనే సొల్యూషన్ వచ్చేసి ఉంటుంది. మధ్యలో ఏం జరుగుంటుంది, ఆ పర్సన్ ఏం చేస్తుంటాడు అంతా మీకు వీడియోలో అయితే పెట్టరు. బికాస్ ఆఫ్ మీకు అంత పేషెన్స్గా మీరు ఉండరు కాబట్టి, వాళ్ళు పెట్టడం వల్ల మీరు ఏంటంటే చూడకపోతే వాళ్ళ వ్యూస్ అనేది తగ్గిపోతాయి కాబట్టి ఏంటంటే అలాంటి వీడియోలు అయితే పెట్టరు. కాబట్టి ఏంటంటే మీరు జాగ్రత్తగా ఇలాంటి వాటినో ఓకేనా టైం ఇన్వెస్ట్ చేస్తేనే ఏంటంటే మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు సొల్యూషన్ అనేది అర్థమవుతుంది. ఓకేనా, సో దట్ ఈస్ ద థింగ్. క్రియేట్ ఏ వెబ్సైట్ అండ్ క్లిక్ ఆన్ నెక్స్ట్.
హౌ టు కనెక్ట్ ది హోస్టింగ్. ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ అనే దాంతో చేస్తున్నాం కాబట్టి వర్డ్ ప్రెస్ సెలెక్ట్ చేసుకోండి. మీరు హోస్టింగ్ అనే బోల్డర్ దాంతో చేయాలి అనుకుంటే దీన్ని సెలెక్ట్ చేసుకోండి. లేదు అనుకుంటే అసలు మీరు HTML కావచ్చు PHPతో చేయాలనుకుంటే సింప్లీ ఈ ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోండి, బాటంలో ఉండే ఆప్షన్ని. నేను వర్డ్ ప్రెస్తో కాబట్టి ఐఎమ్ సెలెక్టింగ్ వర్డ్ ప్రెస్ హియర్. క్లిక్ ఆన్ ది నెక్స్ట్. వన్స్ యూ క్లిక్ ఆన్ నెక్స్ట్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఆస్క్ యూ ది మెయిల్. మీరు ఏదైతే వర్డ్ ప్రెస్ దాంతో లాగిన్ అవ్వడానికి ఒక యూజర్ నేమ్ పాస్వర్డ్ ఓకేనా మీరు సెటప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దానికి కావాల్సిన పాస్వర్డ్ అనేది అయితే ఇక్కడైతే మీరు చూడొచ్చు. అలానే ఏంటంటే మెయిల్ అనేది ఇక్కడైతే చూడొచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను ఈ పాస్వర్డ్ని రిమూవ్ అయితే చేసేసి ఓకే కొత్త పాస్వర్డ్ అయితే యాడ్ అయితే చేసుకుని ఇక డిఫాల్ట్గా మీకు ఒక పాస్వర్డ్ వస్తుంది. ఓకేనా, డిఫాల్ట్గా ఇక్కడ చూసినట్టయితే ఒక ర్యాండమ్ పాస్వర్డ్ అయితే వస్తుంది. దీన్ని నేను రిమూవ్ అయితే చేసేస్తున్నా. ఓకేనా, చేసేసి కొత్త పాస్వర్డ్ అయితే పెడుతున్నా. కాకపోతే ఇక్కడ నేను హైడ్ అయితే చేస్తున్నా. GMR ఓకే. సో మనమే పాస్వర్డ్ పెట్టేటప్పుడు 1 నెంబర్ ఇవన్నీ అయితే ఇక్కడైతే ఫాలో అయితే అవ్వండి. ఐ డోంట్ లైక్ టు వేస్ట్ యువర్ టైం. క్లిక్ ఆన్ నెక్స్ట్. అండ్ ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూస్తే ఏ కైండ్ ఆఫ్ వెబ్సైట్ మీరు క్రియేట్ చేయాలనుకుంటున్నారు. ఏదైనా బిజినెస్ సర్వీసెస్ కోసమా, ఆన్లైన్ స్టోరా, బ్లాగా, వాట్ ఈస్ ద పర్పస్ వై యూ పీపుల్ ఆర్ క్రియేటింగ్ ది వెబ్సైట్. సో ఐఎమ్ ద వన్ క్రియేటింగ్ లైక్ ఆన్లైన్ స్టోర్. దట్ ఈస్ ద వన్ ఐఎమ్ సెలెక్టింగ్ ఆన్లైన్ స్టోర్ హియర్. Click on next. And once you people click on next, here you can able to see so many templates. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మీరు చాలా టెంప్లెట్స్ని అయితే చూడొచ్చు. ఈ టెంప్లెట్స్లో ఏదైనా ఒక దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని ఆ థీమ్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వర్డ్ ప్రెస్ యూస్ చేసేటప్పుడు థీమ్స్ ఉంటాయి, ప్లగ్గిన్స్ అయితే ఉంటాయి, వాటిని యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. వద్దు అనుకుంటే మీరు ఏంటంటే స్క్రాచ్ లెవెల్ నుంచి అయితే చేసుకోవచ్చు. ఓకే, సో బిఫోర్ ఏంటంటే వీటిని యూటిలైజ్ చేసేటప్పుడు యూ కెన్ ఏబుల్ టు సీ ది ప్రివ్యూ. ఇప్పుడు నాకు ఈ వెబ్సైట్ ప్రివ్యూ కావాలి. క్లిక్ ఆన్ దిస్ వన్. యూ కెన్ ఏబుల్ టు సీ ది ప్రివ్యూ. క్లియర్ ప్రివ్యూ అయితే చూడడం జరుగుతుంది అసలు మన వెబ్సైట్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అని. చెక్ ఇట్ అవుట్. ఒక్క క్లిక్తో ఏంటంటే ఈ పర్టికులర్ వెబ్సైట్ మొత్తం ఏంటంటే మనకి ఇలా వచ్చేయడం జరుగుతుంది ఒక్క క్లిక్తోనే. ఓకే, దీన్ని కంప్లీట్గా మీరు కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. అంత సింపుల్గా అయితే ఉంటుంది. వర్డ్ ప్రెస్ రిలేటెడ్ది మీరు వెబ్సైట్స్ అనేది క్రియేట్ చేసుకోవాలి అంటే హ్యాపీగా ఏంటంటే క్రియేట్ చేసుకోండి. మన ఛానల్లో స్పెసిఫిక్గా ఏంటంటే 60 వీడియోలతో ఫ్రీ పర్టికులర్ కోర్స్ ఏంటంటే మనం అయితే చేస్తున్నాం. వర్డ్ ప్రెస్ వెబ్సైట్ డిజైనింగ్ అనేది ప్లేలిస్ట్ ఉంటుంది. మన డిజిటల్ చందు తెలుగు ఛానల్లోకి వెళ్ళండి, లోపల ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. అక్కడ మీకు వర్డ్ ప్రెస్ రిలేటెడ్ ఫోల్డర్ ఉంటుంది, ప్లేలిస్ట్ ఉంటుంది. ఆ ప్లేలిస్ట్లో చూడండి, ప్రతి ఒక్క వీడియో కూడా క్లియర్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏంటంటే నేను యూజ్ దిస్ వెబ్సైట్, దీన్ని నేను యూటిలైజ్ చేసుకోవాలా లేదు అనుకుంటే వేరే థీమ్కి వెళ్ళాలా అనేది ఇక్కడ నుంచి అయితే నేనైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఐఎమ్ నాట్ సెలెక్టింగ్ ఎనీథింగ్ ఆర్ ఎల్స్ ఐఎమ్ సెలెక్టింగ్ ఓకే దిస్ వన్. ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ వన్. అండ్ వాట్ ఆర్ ద ప్లగ్గిన్స్. ఇప్పుడు థీమ్ అనేది ఏంటంటే మన వెబ్సైట్ ఎలా కనిపించాలి అనే దాని కోసం ఏంటంటే ఉపయోగిస్తాం. ప్లగ్గిన్స్ అనేటివి అయితే ఉంటాయి. దాని లోపల ఏవైతే ఫ్యూచర్స్ కావచ్చు, సమ్ పర్టికులర్ అదర్ ఏదైతే ఆప్షన్స్ ఎక్స్ట్రా కావాలి అనుకుంటామో అలాంటప్పుడు మనం ఏంటంటే ప్లగ్గిన్స్ అనే వాటిని యూటిలైజ్ చేస్తాం. ఇక్కడ మనకి చాలా ప్లగ్గిన్స్ అయితే రికమెండ్ అయితే చేస్తుంది. ప్రెసెంట్ ఏదైతే థీమ్ ఇన్స్టాల్ చేసుకుంటున్నామో ఆ థీమ్కి కావాల్సిన ప్లగ్గిన్స్ ఇక్కడైతే చూపిస్తుంది. సింప్లీ యూ పీపుల్ నీడ్ టు క్లిక్ ఆన్ ది నెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు యాడ్ ఆల్ దీస్ ప్లగ్గిన్స్. ఇఫ్ యూ డోంట్ వాంట్, simply click on the skip option. Okay, and here this is the particular domain I want to add here. Okay, ఎందుకంటే దీనికోసం నేను క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఆ డొమైన్ అయితే యాడ్ అయితే చేయండి. once you people add, click on next. now you can see installing WordPress for that particular వెబ్సైట్. ఇప్పుడు నేను ఏదైతే ఒక క్లయింట్ రిలేటెడ్ వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్కి ఏంటంటే వర్డ్ ప్రెస్ అనే దాన్ని ఇన్స్టాల్ అయితే చేసే ప్రాసెస్ అయితే ఇది. సో వన్స్ ఇన్స్టాలింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరైతే లైవ్లో అయితే చూడొచ్చు. బ్యాక్ ఎండ్కి అయితే ఇది తీసుకెళ్ళడం అయితే జరుగుతుంది. సో బ్యాక్ ఎండ్లో ఏమేమి ఆప్షన్స్ ఉంటాయి, ఆ ఆప్షన్స్ అన్ని మనం ఎప్పుడు యూటిలైజ్ చేస్తాం అనేది అయితే ఇప్పుడైతే మీరు ఇది లోడ్ అయిన తర్వాత అయితే చూడొచ్చు. అండ్ మైట్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ది 1 or 2 minutes ఆఫ్ ది టైమ్ టు కంప్లీట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత then further details అయితే మీరు చూడొచ్చు. this is not a like so editing particular one, so I cannot able to forward it. You people need to forward 10 to 20 seconds. Okay, so that is the one thing. And one more thing you people need to keep it in your mind is, so this is the one of the okay awesome skill
పవర్ఫుల్ స్కిల్. నౌ ఈ డేస్లో ఇది మీరు నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఒక జాబ్ అనేది తెచ్చుకోవచ్చు వర్డ్ ప్రెస్ డిజైనర్గా. అలానే ఏంటంటే ఒక వర్కింగ్ ఎంప్లాయ్ అయితే ఫ్రీలాన్సింగ్ అయితే చేసుకోవచ్చు. ఫ్రీ టైంని ఉపయోగించుకొని మీ సరౌండింగ్లో ఉండే పీపుల్కి, చాలా బిజినెస్ ఆఫ్ పీపుల్కి వెబ్సైట్లు కావాల్సి ఉంటుంది. ఆ వెబ్సైట్లు మీరు క్రియేట్ చేసి ఇవ్వచ్చు టైం వేస్ట్ చేసుకోకుండా. అలానే ఎవరైతే బిజినెస్ ఓనర్స్ ఉంటారో మీ బిజినెస్ ఓనర్స్కి ఈ నాలెడ్జ్ తెలియడం వల్ల అసలు ఏం జరుగుతోంది, మీకు టైం లేకుండా ఉండొచ్చు క్రియేట్ చేయడానికి, కానీ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసి పెట్టుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా కూడా ఏంటంటే మీకు నెక్స్ట్ అప్కమింగ్ వాటిలో ఇంకా మరింత అయితే తీసుకొని అయితే వస్తాయి. ఇవన్నీ మీ బిజినెసెస్ దాంట్లో ఏంటంటే హెల్ప్ అయితే అవుతుంది. అప్పుడే ఏంటంటే మనం ఏం జరుగుతుంది అని ఒక క్లారిటీతో ఉండగలుగుతాం. అండ్ నెక్స్ట్ పర్టికులర్ వన్ చూసుకున్నట్టయితే ఈ వెబ్సైట్ అనేది మనము నెక్స్ట్ ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అనేది కంప్లీట్గా మన టీం అయితే చేసిన తర్వాత మీకు అప్డేట్తో అయితే ముందుకు రావడం జరుగుతుంది. మీరు కూడా ఏంటంటే చేసుకోగలిగేలాగా నేను ఆల్రెడీ ఫుల్ కోర్స్ అయితే ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నా. వెళ్ళేసి అయితే చూడండి, ప్రతి ఒక్కరు నేర్చుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే మీకు అప్డేట్తో ముందుకైతే రావడం జరుగుతుంది. ఇట్ ఈస్ టేకింగ్ సమ్ టైమ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్, కామెంట్ యువర్ particular thoughts about this session. Thank you guys.